లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. భువనగిరి బీజేపీ అభ్యర్థి తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. షా పర్యటన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ శ్రేణులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీ అభిమానులు పాల్గొని అమిత్ షా సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. భువనగిరిలో తన గెలుపు ఖాయమంటున్న బూర నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర సంబంధించినటువంటి నాయకత్వం కూడా తెలంగాణలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే రేపు సంబంధించినటువంటి బీజేపీ సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఇక్కడికి రాబోతున్నారు. భువనగిరి పార్లమెంట్లో బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రచారానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నాయకులు చేశారు. మొన్న సంబంధించిన కానీ రేపు జరగబోయే హోం కేంద్ర మంత్రి కూడా వస్తున్నారు. దీనికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రచారాలు ఎట్లా ఉన్నాయి? చూడండి, మనకు బీజేపీ అనేది క్యాడర్ బేస్ పార్టీ. ఎప్పుడు మీటింగ్ అయినా ఎప్పుడు పిలిచినా కూడా 24 అవర్స్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు వేల సంఖ్యలో రావటం జరుగుతుంది. ఇతర పార్టీలాగా కేవలం జన సమీకరణ అనేది ఆధారపడదు కాబట్టి అది కూడా అమిత్ షా గారు మోడీ గారి తర్వాత అగ్రనాయకులు రావటం జరుగుతుంది భువనగిరిలో. అది మా గెలుపుకు ఖచ్చితంగా గెలుస్తున్నామనే ఓ ధీమా అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. మా యొక్క విన్నింగ్ పర్సంటేజ్ కూడా అమిత్ షా గారు రావడంతో ఒక 5% ఇంకా పెరుగుతుంది. సార్ చెప్పండి, ప్రధానంగా చూసినట్లయితే ఈ 7 నియోజకవర్గాలలోని గతంలో కంటే గతంలో నిన్నగాక మొన్న వచ్చినటువంటి కేంద్ర సంబంధించినటువంటి జాతీయ స్థాయి అధ్యక్షులు వచ్చారు. ఇప్పుడు రేపు జరుపుతున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి వస్తున్నారు. అసలు ఓవరాల్గా బీజేపీ పార్టీలో తెలంగాణలో ఏం జరగబోతుంది, ప్రచారంలో భాగంగా కాకుండా కేంద్రం కూడా ఇక్కడ దృష్టి కేంద్రీకరించింది. దీన్ని మీరు ప్రచారాలు కానీ పబ్లిక్ నుంచి ఎలా స్పందన వస్తుంది? మొదటిగా ఏంటంటే మనం చూడాలి, తెలంగాణలో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందనే అంచనా కానీ సర్వే రిపోర్ట్ కానీ క్యాలిక్యులేషన్ కానీ ఇప్పటికే మా అధిష్టానం దగ్గర ఉంది. 15+ ఇంకా ఎక్కువ కూడా గెలవచ్చు అనే నమ్మకం ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర చాలా రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేస్తుంది. మనం 400 దాటాలంటే బీజేపీ దక్షిణాదిలో కూడా అత్యధికంగా రావాలి. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యధిక సీట్లు వచ్చేది తెలంగాణ కాబట్టి ఆ విధంగా కేంద్ర నాయకత్వం దీని మీద తెలంగాణ మీద భువనగిరి మీద ప్రత్యేకంగా ఏంటంటే దక్షిణ తెలంగాణలో భువనగిరి అనేది చాలా కీలకం. గతంలో కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కంచుకోట అని చెప్పేది, కానీ ఈరోజు పంచుకోట అయింది. ఈరోజు త్వరలో నుండి అది కాషాయ కండువాకు కాషాయ జెండాకు ఆనవాలు కాబోతుంది, కాషాయ కంచుకోట కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సార్ చెప్పండి, గతంలో మీరు ఎంపీగా ఉన్నారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి మీ ప్రచారంలో ఏం చెప్పబోతున్నారు? ఈ ప్రాంత ప్రజలకు ఏం తీపి కవర్ చెప్పబోతున్నారు? నిజంగా చెప్పాలంటే సరే, తీపి కవర్ అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినాక చెప్తారు. తీపి కవర్ ఎప్పుడు వస్తుందంటే మన అత్యధిక మెజార్టీతో గెలిపించినాక అనేక మన నవరత్నాలని మేనిఫెస్టో కూడా పెట్టాము. ఇది మన ఐటీ హబ్ కానీ లేదా ఇండస్ట్రియల్ కారిడార్, మూసీ ప్రక్షాళన, మనం అదేవిధంగా పర్యాటక కేంద్రం రాచకొండ గుట్టల్ని, టూరిస్ట్ సర్కిల్, ఇలా చాలా చేయబోతున్నాం. కాబట్టి ఈ విధంగా అమిత్ షా నడ్డా గారు రాకపోతుంది, మన కార్యకర్తల్లో ఓటర్లో నూతన ఉత్సాహం పెరుగుతుంది. సార్ ఫైనల్గా చెప్పండి, మీ భువనగిరి పార్లమెంట్లోనే నిన్న నడ్డా నేడు హోంశాఖ మంత్రి ప్రజల పబ్లిక్ గ్యాదరింగ్ ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించిన ఇప్పటికే మీ సెక్టార్ మీటింగ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీలు కానీ ఒక విస్తృత స్థాయిలో కమిటీలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్కి పబ్లిక్ గ్యాదరింగ్ ఎలా ఉండబోతుంది? మీరు ఒకటి గమనించాలి, ఈరోజు 100% ఈరోజు మన నడ్డా గారిదే అద్వితీయంగా జరిగింది, చాలా విజయవంతంగా జరిగింది. జనము చాలామంది హాల్లో నిండగా మన టెంట్లో ఉండగా చాలామంది రోడ్ల మీద మిగిలిపోయారు. అదేవిధంగా అమిత్ షా వస్తున్నారంటే క్యాడర్లో జనంలో ఇంకా నూతన ఉత్సాహం ఉంటుంది. ఇది ఖచ్చితంగా అద్భుతంగా నిర్వహించబడుతుందని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పార్టీ శ్రేణులు కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రావడం వల్ల పూర్తి స్థాయి ఏర్పాటు కూడా చేయడం అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే డీసీపీకి సంబంధించినటువంటి ఇక్కడ భువనగిరి ప్రాంతంలో చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కేంద్ర హోంమంత్రి వస్తున్న క్రమంలోని పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాటు చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున ఒక ఫోర్స్ను కూడా ఇక్కడ దింపినట్లు కూడా డీసీపీ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.